చేసినందుకు ప్రభువుకు నేను వందనాలు చెల్లిస్తూ ఈరోజు బైబిల్ స్టడీ పాఠానికి మనం ఎంచుకున్న అంశం ఏంటంటే కదా, పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు జనాంగానికి దేవుడిచ్చిన 7 పండగలు. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు ఇచ్చిన 7 పండగలు. ఆ రోజుల్లో దేవుడు వారికి ఏం చెప్పాడంటే, మీరు ఈ 7 పండగలు ఆచరించండి, సంతోషించండి. ఎందుకు ఆ 7 పండగలు ఇచ్చాడంటే శ్రీల ఒక్కొక్క ఇన్సిడెంట్ నుంచి దేవుడు వారిని కనిపించినందుకు ఆ యొక్క ఇన్సిడెంట్ లేకపోతే ఆ ఘటనలో జ్ఞాపకం చేసుకొని సంతోషించడానికి. ఇప్పుడు ఎగ్జాంపుల్ పస్కా పండుగ కదా మనం నేర్చుకున్నాం చాలాసార్లు. పస్కా పండుగ అంటే ఏంటి? గొర్రెపిల్లను వధించి దాని రక్తాన్ని ప్రియులందరూ గమనించండి. పస్కా పండుగ అంటే గొర్రె పిల్లలు కదా, గొర్రెలు కాదు, ఆడ గొర్రెతో గొర్రెతో కలిసిన గొర్రెలు కాకుండా గొర్రె పిల్ల, ఏ పాపం ఎరగని గొర్రె పిల్లలు తీసుకొని దాన్ని వధించి దాని యొక్క రక్తం ఒక పల్లెంలో పోసి ఇసోప్ అని ఒక చిన్న చెట్టు ఉండేది ప్లాంట్, అది ఆల్మోస్ట్ పెయింటింగ్ చేసే బ్రష్ మాత్రం ఉంటుంది. ఆ బ్రష్తో తలుపుల ద్వార బంధనం మీద దాన్ని రాసినప్పుడు దేవుడు చివరి తెగులు 10 తెగులు పంపించాడు కదా. ఆ చివరి తెగులు వచ్చినప్పుడు దేవుడు ఏ ఇంటికైతే ఆ రక్తం ఉందో ఆ ఇంటిని దాటి ఏ ఇంటికి రక్తం లేదో తలుపులకు ఆ ఇంట్లో చొరబడి వాళ్ళ మొదటి వారిని చంపేశాడట ఆ దేవుడు. ఆ దేశమంతటా రాజు మొదలుకొని చెరసాలలో ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబంలో రోదన, వేదన, అంగరాలకు, ఏడుపు. పెద్ద కుమారుడు దేవుడు చంపేశాడు. ఎందుకు చంపాడంటే శ్రీలా ఇదే రాజు మోషే పుట్టినప్పుడు ఆయన ఎవరో చెప్పారు, మోషే అనే వ్యక్తి పుట్టాడు, అతడు ఈ యొక్క ఐగుప్తు దేశానికి కొద్దిగా అధికారి అవుతారన్నప్పుడు ఈ రాజు తెలిసి చిన్నపిల్లలందరినీ చంపించాడు. ఏ రోజు రాజు నేను ఒక రాజు ఉండేవాడు కొత్త నిబంధనలో. యేసుక్రీస్తు పుట్టిన విషయం తెలిసిన తర్వాత అతను నేను ఏం చేశాడంటే అందరు చిన్నపిల్లలు 2 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలందరినీ చంపించాడంట. చాలా సాడ్గా ప్రవర్తించాడు. సో అందుకే దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలు జనాంగంలో ఉన్న వారిని నువ్వు చంపిస్తావా అని చెప్పి దేవుడు కానీ వాళ్ళ జ్యేష్ఠ కుమారులందరినీ చంపించాడంట. పిల్లల వాళ్ళ కుటుంబాలలో ప్రతి ఇంట్లో శివాజీ ప్రతి ఇంట్లో ఏడుకుంటే ఘోరం అందరూ గట్టి చూస్తున్నారు. కానీ ఇశ్రాయేల్ జనాంగంలో ఇశ్రాయేల్ కుటుంబాలలో వాళ్ళు హ్యాపీగా వీళ్ళు ఆ రొట్టెను ఆ యొక్క గొర్రె మాంసంను వాళ్ళు కాల్చుకొని వాళ్ళు తింటున్నారంట. కానీ ఐగుప్తుల కుటుంబంలో మాత్రం రోదన, వేదన, ఏడుపు, అంగరాకు, ఒకటే రకమైన కేకలు, బాధలు, ఒకే ఆవేదనలు. అది దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి చెప్పింది ఏంటంటే మీరు బ్రతికినన్ని రోజుల వరకు ఈ పండుగను మీరు ఆచరించాలి. ఆ రోజు ఒక కుటుంబంలో 2 కుటుంబాలు కలిసి ఒక గొర్రెపిల్లను తీసుకుని దాన్ని వధించి మీరు డిన్నర్ చేసుకోండి. ఆ డిన్నర్ చేసుకున్నప్పుడు ఆ సంఘటనని జ్ఞాపకం చేసుకుని మన పిల్లలకు చెప్పాలి, నాన్న ఇది ఆయనకే హనీ ఎందుకు మమ్మీ వై ఆర్ వి డూయింగ్ దిస్ ఫెస్టివల్ అంటే వాళ్ళకి చెప్పాలి. అప్పుడు దేవుడు 10 తెగులు పంపించాడు. 10వ తెగులప్పుడు ఎల్డర్ సన్ అందరినీ దేవుడు చంపించాడు. సో కానీ ఇశ్రాయేల్ జనాంగంలో ఎవరికి చావు రాలేదు. అది మనం జ్ఞాపకం చేసుకుని మన మరణం నుంచి దేవుడు తప్పించాడు. మరణం నుంచి తప్పించినట్టే కదా. సో కాబట్టి మన పిల్లలకు చెప్పాలి. అట్లా దేవుడు ఇశ్రాయేల్ జనాంగం చెప్పింది అంటే ఇది నిత్యము మీకు నిబంధనగా ఉండాలి.
రైట్. ఈ యొక్క పస్కా పండుగతో పాటు పులియని రొట్టె పండుగ. పస్కా అనేది ఆ గొర్రెల సంబంధించింది. అండ్ అదే రోజు రొట్టెలుగా తినాలి. కానీ ఈ గొర్రె మాంసమును ఈ యొక్క పస్కా బలిని అదొక రోజు తింటే, ఈ రొట్టెలు మాత్రము 7 రోజులు తినాలి. ఈ రొట్టెకు యేసుక్రీస్తు శరీరానికి సంబంధం ఉంది ప్రియులారా. ఈ రొట్టెకు యేసుక్రీస్తు 5 రొట్టెలు 2 చేపలు పంచిందానికి కనెక్షన్ ఉంది. మనం చూస్తాం. అంత అద్భుతం ప్రియులారా. ఓల్డ్ టెస్టమెంట్ జరిగిన ప్రతి ఒక్కటి న్యూ టెస్టమెంట్ కనెక్ట్ అయిన దేవత. యేసుక్రీస్తు 5 రొట్టెలు 2 చేపలు పంచారు. పంచిన తర్వాత అందరు తిని మళ్ళా మరుసటి రోజు వచ్చారట. ఎందుకు వచ్చారు? రొట్టెల గురించి వచ్చారు, వాక్యం వినడానికి కాదు. యేసుక్రీస్తు వాళ్ళ మెంటాలిటీ తెలుసుకొని, వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని తెలుసుకుని, వీళ్ళు వాక్యం గురించి రాలేదే, వీళ్ళంతా మళ్ళీ రొట్టె చేపలు తినడానికి వచ్చారని చెప్పి అప్పుడు యేసుక్రీస్తు పెద్ద ప్రసంగం చేస్తాడు. నేనే పరలోకం నుంచి వచ్చిన ఆ రొట్టెను. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. ఐఎమ్ ద బ్రెడ్ ఫ్రమ్ హెవెన్. బ్రెడ్ అంటే రొట్టె కదా, ఫుడ్ అంటే ఆహారం, మీకు రైస్ కూరగాయలు అన్నీ కదా. కానీ రొట్టె అనేది బ్రెడ్ అంటారు. సో జీసస్ సెడ్, ఇంగ్లీష్లో ఉంది, ఐఎమ్ ద లివింగ్ బ్రెడ్. నేను జీవ ఆహారంలో, జీవ రొట్టెను. సో మీరు ఒక్కసారి నిర్గమకాండం, బుక్ ఆఫ్ ఎక్సోడస్ వెళ్తాము. 12వ అధ్యాయము. ఇప్పుడు అదే పండుగలో పార్ట్ 2, ఈ రొట్టెల పండుగ గురించి మనం ఒకసారి ఈరోజు చూసుకుందాం. బుక్ ఆఫ్ ఎక్సోడస్ 12:8. నేను చదువుతాను, దయచేసి మీరందరూ గమనించండి. మీకు అందరికి వినబడేటట్టు నేను చదువుతాను, గమనించండి. 12వ అధ్యాయము 8వ వచనం మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రభు అంటున్నాడండి, ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసంను పొంగని రొట్టెలను తినవలెను, చేదు కూరలతో దాన్ని తినవలెను. ఇక్కడ మాంసము ప్లస్ రొట్టె గురించి రాస్తూ, దాంతోపాటు మీరు చేదు కూరలతో దాన్ని తినవలను అంటాడు. 11వ వచనం, మీరు దాన్ని తినవలసిన విధమైనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రల చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు ఏం బలి? పస్కా బలి. పులియని రొట్టెలు, ఆ యొక్క మాంసంతో పాటు, ఆ గొర్రెపిల్ల మాంసంతో పాటు ఏం తినాలంట? పులియని రొట్టెలు తినాలి, పొంగని రొట్టెలు తినాలి. ఎందుకు పొంగని రొట్టెలు తినాలా, ఎందుకు పులియని రొట్టెలు తినాలంటే ఇలా ఆ పొంగిన రొట్టెలలో పురుపు ఉండదంట. పురుపు దేనికి పురుపు మనం చదువుతున్నాము? గర్వాన్ని, అహంకారాన్ని, పాపానికి. గర్వం పాపమే కదా, అహంకారం పాపమే కదా, నేను గ్రేట్ అతిశయపడడం పాపమే కదా. బైబిల్లో రాయబడిందమ్మా, అతిశయపడదు, నాట్ ఫీల్ ప్రౌడ్ అంట అని కదా. How are you? God's grace I am fine. How is your health? God's grace I am doing good. How is your father and mother? God's grace. Nice car? God's grace. There are చాలా సార్లు మనం you should not feel proud. Oh, my daddy got it, my mommy got it, my tata gave me that way, I got it అని అనకూడదంట. God's grace. దేవుడు ఇచ్చాడు, దేవుడు ఇంకా మనము నేను కొన్నా, నేను సంపాదించిన, చాలా కష్టపడ్డా అన్నమనుకోండి, ఏమైనట్టు ఎక్కడ అతిశయపడ్డట్టు. బైబిల్ ఒక వాక్యం ఉందండి, ధనవంతుడు తన ధనమును బట్టి అతిశయపడకూడదు, జ్ఞాని నేను చాలా జ్ఞానవంతుడని అతిశయపడకూడదు. బలవంతుడు తన బలాన్ని చూసి నాకు జిమ్ బాడీ ఉంది కదా, మన ఎవరు కొంతమంది జిమ్కి వెళ్తుంటారు కదా, జిమ్ బాడీ ఉందని అతిశయపడకూడదంట.
అతిశయపడువాడు నేను భూమి మీద న్యాయములు జరిగించే యెహోవాను తెలుసుకున్నానే, నాకు రక్షణ దొరికిందే, నేను బాప్టిజం తీసుకున్నాను కదా, నేను దేవుడి సన్నిధిలో ఒక భాగము, నేను ఆయన శరీరంలో నేను ఒక అవయవం చెప్పి దాన్ని బట్టి అతిశయించాలంట. మన అతిశయం పెట్టుకుంటారంట. నేను మందిరానికి వెళ్తున్నా, నేను ప్రేయర్ చేసుకుంటున్నా, నేను బైబిల్ చదువుకుంటున్నా, నేను బాప్టిజం తీసుకున్నా, ప్రభురాత్మలో పాల్గొంటున్నా, నేను చనిపోతే పరలోకానికి అదొక్కటి చాలు కదా కదా. మన అతిశయం ఆడుంటారంట. ఎవరు అంటుంటే బిజీగా ఉంటాను సార్, బైబిల్ స్టడీ ఏంటి సార్, ఎంత ఘోరంగా ఉన్నాడంటే అమ్మా, మీకు వేరే పనులు మీ బైబిల్ స్టడీకి వెళ్ళిపోతా ఆమె ఒక బిజీ ఉంటా ఉన్నప్పుడు నేను అనుకుంటా బాబు ఒక రోజు వస్తుంది చాలా ఏడుస్తున్నాను. థ్యాంక్ గాడ్ మనం బైబిల్ స్టడీకి వచ్చే మనం ఉన్న కొద్దిసేపు మన దేవుడి సన్నిధిలో సమయం పెట్టి వాళ్ళు అయితే సునీత గారు ఎప్పుడు డబ్బు డబ్బు డబ్బు, ఎప్పుడు వచ్చిన ఈ లోకం టెన్షన్, నా ఫ్యామిలీ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం, ఫ్యామిలీస్ ప్రాబ్లమ్స్, మనం డబ్బిన రోజులు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఉండవా? మనం ఆ ప్రాబ్లమ్స్ని మనం కాంప్లీట్ చేసుకుంటూ ఉంటే మరి మన దేవుడికి ఎప్పుడు ఇస్తాం సమయం కదా. సో కాబట్టి వీళ్ళరా మనకు దేవుడు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుడికి మనం ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. సో ఈ పులియన రొట్టె పండుగ విషయం మాట్లాడు. మీరు అది తినేటప్పుడు మీ నడుముకు బెల్ట్ కట్టుకోవాలా, కాళ్ళను చెప్పులు తొడుక్కోవాలా, మీ చేతులలో కర్ర రెడీ ఉండాలా. అంటే మోషే అహరోను ఎప్పుడైనా వచ్చి రైట్ వెళ్ళండి, అరణ్యంలోకి వెళ్ళిపోండి, ఈ ఐగుప్తు దేశంలో ఎదురండి, 430 సంవత్సరాలు మీరు ఈ యొక్క దేశంలో బానిసలు ఉన్నారు, ఇంకా బానిసత్వం లేదు, యూఆర్ ఫ్రీ, రన్ గో అని ఎప్పుడు చెప్తారని చెప్పి చెప్పులు ఇప్పుడు షూ వేసుకుని మెడకు బెల్ట్ కట్టుకొని రెడీగా కట్టెలు చేతిలో పెట్టుకొని ఆ పొంగల్ రొట్టెలో ఈరోజు మీరు పోతుగా తిన్నారంట. ప్రియులు అరణ్యంలో పోతుగాని వాళ్ళు ఆ యొక్క ప్రయాణంలో పోతుందంటే ఈ రొట్టె తినేటప్పుడు ఎక్కడ లేదా సిద్ధంగా రెడీగా ఉన్నారు. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకుంటామంటే యేసు ప్రభు రొట్టె రావడానికి ఇది సమయం మనకు రావచ్చు. అందుకే రోజు మన పాపాలు ఒప్పుకోవాలి. పడుకోకముందు మరియమ్మ గారు ఈరోజు నాకు ఏమైనా తప్పుంటే క్షమించని అడగాలి. అందరితో సమాధానం ఉంటారు. మన పాపాలు ఒప్పుకోకుండా పడుకున్నాం అనుకోండి, ఆ రాత్రి యేసు ప్రభు వచ్చాడే అనుకోండి, ఆ రాత్రి మనం చనిపోయాం అనుకోండి, పరలోకానికి వెళ్ళమంటారు. అందుకే ఎవరైతే పాపం పెండింగ్ పెట్టకూడదంట. ఏ రోజు పాపం ఆ రోజు ఒప్పుకోవాలా. అందరు చేస్తున్నారు కదా అని అనుకోకూడదు. ఎవరు పాపాలకు వాళ్ళే జవాబుదారి కాబట్టి వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారని మనం చేయాలి. వాళ్ళు మాట్లాడారు వీళ్ళు మాట్లాడారు మనం మాట్లాడరు. మనం అది తప్పు అని మన మనస్సాక్షి కనిపించినప్పుడు, వాక్యం ప్రకారం అది పాపం అని తెలిసినప్పుడు మనం ఆ వ్యక్తి దగ్గరకు దేవుడి దగ్గరికి తక్షణమే క్షమాపణ అడిగి సారీ చెప్పి మన దేవుని సన్నిధిలో మనము పాప క్షమాపణ కోరాలి. సో ఏముందంటే ఆ యొక్క రొట్టె తినేటప్పుడు లేకపోతే ఆ యొక్క తెచ్చి చూపిస్తాను కదా, నెక్స్ట్ టైం మీరు ఫస్ట్ వస్తే సిక్స్ ఫ్రంట్ బికాస్ దిస్ లిటిల్ వన్ కెనాట్ సీ కదా, ముందు చూడండి. హైటర్ వచ్చిందనుకోండి మీరు వీపుగా తలకాయ తీసుకోవచ్చు. అందుకే ఓకే అని నెక్స్ట్ టైం యూ అండ్ యువర్ బ్రదర్ people know, so you come and sit front, okay? Then I can able to see. Right. So వీళ్ళరా మనం ఇక్కడ గమనించినాము, ఈ రొట్టె ఎన్ని రోజులు తినాలంట? 7 రోజులు తినాలి. మీకు ఎంతమందికి తెలుసో లేదో, కర్నూలు జిల్లాలో రొట్టెల పండుగ చేస్తారు. అన్ని రకాల రొట్టెలు తీసుకుని వస్తారమ్మా. జొన్న రొట్టెలు, గోధుమ రొట్టెలు, రాగి రొట్టెలు, సజ్జలు కదా, సజ్జల అన్ని రకాల రొట్టెలు. నేను ఎప్పుడు పోలేదు కానీ టీవీలో ఒకరోజు TV9 న్యూస్లో కర్నూలు డిస్ట్రిక్ట్ లో రొట్టెల పండుగ, మై గాడ్, ఎన్ని దుకాణాలు ఉన్నాయో, ఎన్ని షాప్స్ పెట్టారో. నెల్లూరు ఓకే. సో ఈ రకంగా రొట్టెల పండుగ వాళ్ళు చేసేవారు. ఈ రకంగా వీరు ఇక్కడ ఎక్కడి నుంచి నేర్చుకున్నారు అంటే ఇక్కడ ఎన్ని రోజులంట? 7 రోజులు దాన్ని చేయాలి.
సో ఇక్కడ చేసినప్పుడు ఫస్ట్ రోజు మీరు గ్యాదర్ కావాలా, తక్కిన 6 రోజులు పనులు చేసుకోవచ్చు. మళ్ళీ 7వ రోజు కానీ మళ్ళీ గ్యాదర్ అయ్యి ప్రేయర్ చేసుకొని ఆ యొక్క ఇన్సిడెంట్ గుర్తు చేసుకొని మీరు ఆ రొట్టెలు మీరు తినాలి. ఫస్ట్ డే అండ్ 7th డే వాట్ షుడ్ యూ డూ? యూ షుడ్ రిమెంబర్ అండ్ ఈట్. అటు లాస్ట్. సో ఆ రకంగా ప్రియులరా ఈ రొట్టెల పండుగ ఎన్ని రోజులు తీసుకుంటా? 7. ఆ వాక్యం చూసుకుందాం ప్రియులరా. ఇప్పుడు 15వ వచనం చూసుకుందాం. 12:15. 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటి దినమున మీ ఇళ్ళలో నుండి పొంగినది పారవేయవలెను. మొదటి దినము మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుషుడు ఇశ్రాయేలులో నుండి కొట్టివేయబడును. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా, 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడుకొనవలెను. చూసారా కదా? ఎప్పుడెప్పుడు గ్యాదర్ కావాలంటే కూడా ఫస్ట్ డే అండ్ 7th డే. ఈ బుక్ ఆఫ్ ఎక్సోడస్. ఇప్పుడు మా టాపిక్ ఏంటంటే 7 పండుగలలో మొదటి పండుగ పస్కా పండుగలో ఒకటి గొర్రె పిల్లను బలించి గొర్రె పిల్లని ఆ యొక్క మాంసం తినడమే కాకుండా రోస్టింగ్ కాల్చబడ్డదాన్ని, దాంతోపాటు రొట్టెలు తీసుకోవాలి. ఈ కాల్చిన మాంసం ఒకరోజే, కానీ రొట్టెలు 7 రోజులు. ఇలా రొట్టె 7 రోజులు, మాంసము ఒక్కరోజే. ఎందుకంటే ఆ మాంసము 2 రోజులు పెట్టుకుంటే ఏమవుతుందంట? పాడైపోతుంది. అందుకే దేవుడు దాన్ని మీరు ఏం చేయాలా? పడేయాలి, లేకుంటే కాల్చివేయాలి. ఫస్ట్ రోజు గ్యాదర్ అయ్యి అందరం ప్రేయర్ చేసుకొని ఆ ఇన్సిడెంట్ గుర్తు చేసుకొని రొట్టెలు తినాలా. మళ్ళా ఆ రోజు మళ్ళీ గ్యాప్ ఇచ్చుకొని మీ పనులు చేసుకోవచ్చు. మళ్ళీ 7వ రోజు కానీ పనికి వెళ్ళకుండా మళ్ళీ గ్యాదర్ అయ్యి గుర్తు చేసుకుని ఆ రొట్టెలు తినాలి కదా మీరు. సో 17వ వచనం చూసుకుంటాం. ఆ దినమందు 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడుకొనవలెను. ఆ దినమందు ప్రతి వాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును. అదిగాక మరి ఏ పనియు మీరు చేయకూడదు. పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపగలరు. ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించింది కనుక మీరు మీ తరములన్నింటిలో ఈ దినమును ఏం చేయాలా? ఆచరింపవలను. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండవలేను. మొదటి దినం గ్యాదర్ కావాలా? రొట్టెలు తినేటప్పుడు. అండ్ మళ్ళా మన డ్యూటీలు మనం చేసుకోవాలా. మళ్ళీ 7వ రోజు గ్యాదర్ కావాలా. అండ్ ఆ రొట్టెలు మళ్ళా తిని ఆ దినాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని రాదు. ఆ రోజు వాళ్ళు ఆ రొట్టెలు సిద్ధపడుతున్నారు లేదో, మోషే ఆ రోజు వచ్చి వెళ్ళిపోండి ఇక గబక్కలంటే అందరూ తిరుగుతూ వాళ్ళు బెట్టు కట్టుకుని షూస్ చేసుకుని ఇంకా బయలుదేరుతారు. ఏముంటారు? రైట్. 19వ వచనం 20వ వచనం చూసుకుందామండి. 7 దినములు మీ ఇళ్లలో పొంగిన దేదీయు ఉండకూడదు. పులిసిన దానిని తినువాడు అన్నిడే గాని ఏ దేశంలో పుట్టిన వాడే గాని ఇశ్రాయేలుల సమాజంలో ఉండగా కొట్టివేయబడను. పులిసిన రొట్టెను తింటే అతను కొట్టివేయబడు అంటే చంపబడతాడు. పాత రీతుల్లో చాలా స్ట్రిక్ట్ ఉండబడుతుంటే, తల్లిదండ్రులకు లోబడుకుంటే శిక్ష ఏంటి? రాళ్ళతో ఉంటే చంపేవాడు. వ్యభిచారం చేస్తే ఏం పాపం, ఏం శిక్ష? తెట్టే. విగ్రహార్థన చేస్తే తెట్టే, మరణమే. దొంగతనం చేస్తే మరణమే. వ్యభిచరిస్తే మరణమే. ఇతరుల మీద అబద్ధ సాక్ష్యాలు పలుకుతే వాళ్ళకి మరణమే. 7వ రోజు ఆచరింపకుండా 7వ రోజు ఉద్యోగానికి వెళ్ళి
ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అప్పుడు ఏంటంటే శిక్ష మరణమే కదా. దేవుడు మాట్లాడుతున్నాడంటే నేను మిమ్మల్ని సృష్టించిన, నేను మిమ్మల్ని చేసిన, మీరు నేను చెప్పిన మాట వినరా, ఎంజాయ్ చేసుకుంటూ బాబు. ఆ రోజు కదా హనీ యూ వర్క్ 6 days, సండే యూ వర్క్ అండ్ దోస్ డేస్, సండే యూ వర్క్, మండే యూ వర్క్, ట్యూస్డే యూ వర్క్, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే నాకు ఇవ్వండి. ఆ రోజు మీరు ఎంజాయ్ చేసుకుంటే డ్యూటీకి వెళ్ళండి, కాలేజెస్కి వెళ్ళండి, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళండి కదా. మీరు ఎవరైనా పిక్నిక్ వెళ్తే వెళ్ళండి. కానీ ఒకరోజు దేవుడికి సంబంధించింది, ఆ రోజు నా సన్నిధికి మీరు రండి. ఎవరెవరైతే దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వరో దేవుడు వాక్యం రాయండి, వాళ్ళు శాప విడుస్తున్నారంటారు. ఇది ఏదైనా కారణం ఇవ్వండి. ఊరికి వెళ్ళాము, కూతురు దగ్గరికి వెళ్ళాము, కొట్టు దగ్గరికి వెళ్ళాము కదా. పిల్లరా ఆదివారం ఒక రోజు ఉన్నారు వెళ్ళినా అక్కడ ఉన్న లోకల్లో మందిరానికి మనం వెళ్ళి దేవుని ఆరాధించుకోవాలి. ఫంక్షన్కి వెళ్ళాము, పెళ్లికి వెళ్ళాము, ఏదైనా వెళ్ళొద్దని ఎవరు చెప్పట్లే. కానీ ఆ ఆదివారం నాడు మనం పరిశుద్ధం కాబట్టి మనం ఎక్కడన్నా ఏం చేయాలంట, అక్కడ సంఘానికి వెళ్ళి ఇక్కడ కూడి అక్కడ కొంచెంసేపు దేవుని ఆరాధించుకునేంత పరిశుద్ధంగా. వీళ్ళు మన రిచి వీళ్ళంతా మనాలి వెళ్ళారు, కులు మనాలి. వీళ్ళు ఆదివారం మందిరానికి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారంట కదా. ఎంత మంచిగా అట్ట వెళ్తే ఎక్కడికి వెళ్ళొచ్చు, బాగా వెళ్ళొచ్చు, బాబునగర్ వెళ్ళొచ్చు కదమ్మా, చార్మినార్కి వెళ్ళొచ్చు, ఓల్డ్ సిటీకి వెళ్ళొచ్చు. మేము కానీ ఇప్పుడు బాగా అంటున్నాం వెళ్ళొచ్చు. కానీ ఆ ఆదివారం నాడు మనకు దగ్గరలో ఏదైనా మందిరం ఉంటే ఏం చేయాలంటే మనం వెళ్ళాలంటే అది ఎవరికి సంబంధించిన దినమంట, దేవునికి సంబంధించిన. సో ఇక్కడ చక్కగా రాయట్లేదు కదా. మీరు ఆ రోజులు అంటే పాత్ర ప్రతిదాని ఒక శిక్ష ఏంటంటే మరణ శిక్ష. ఓకే వింటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక ఆజ్ఞకు లోబడలేదనుకో ఏంటి ఆడ శిక్ష, మరణ శిక్ష. అంటే నా మాటకు మీరు లోబడరా, నాకు మీరు ఇంపార్టెన్స్ ఇవ్వరా, అయితే యూ డోంట్ డిజర్వ్, మీరు బ్రతకడానికి యోగ్యులు కాదు, మీరు లోకంలో జీవించడానికి యోగ్యులు కాదని వాళ్ళతో రాళ్ళతో పుట్టి వాడు చంపేవాడు. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటామంటే ఇది మీకు జీవితకాలం అంతా ఇశ్రాయేలు జనాంగాన్ని చెప్తున్నాడు. మీకు జీవితకాలం అంతా అది ఆచారంగా మీరు పండగలని ఆచరించాలి. ఓకే ప్రియులారా, మొదటి రోజు కూడాలి, తర్వాత 7వ రోజు కూడి మనం దాన్ని జ్ఞాపకం చేసుకుంటే అన్యుడు ఎవరు దాన్ని తినకూడదు. అంటే దీనికి మాట చెప్పాలంటే బైబిల్లో యూదులు మాత్రమే తినాలా, ఇశ్రాయేలు మాత్రమే తినాలా, హీబ్రీయులు మాత్రమే తినాలా. ఇది న్యూ టెస్ట్మెంట్ దాన్ని దేన్ని పోలుస్తాము, ప్రభు రాత్రి బలను ఎవరు పట్టు వాళ్ళు తినకూడదు. ఎవరు తినాలా, ప్రభుని నమ్ముకుని బాప్తిసము తీసుకున్న వాళ్ళే. బాప్తిసం తీసుకున్న తర్వాత మన పాత జీవం వెళ్ళిపోవాలని గురించి మనం పాత జీవితం కంటిన్యూ చేసినాం అనుకోండి, బ్యాప్టిజం తీసుకొని కానీ ప్రయోజనం ఉండదు. మేబీ అందరూ చూపించుకోవచ్చు నేను బ్యాప్టిజం తీసుకున్నాను, కానీ అదే పాపం ఉన్నాం అనుకుంటే బ్యాప్టిజం తీసుకుని లాభం ఉందా? బైబిల్ ఏముంది, ఎవరైనా క్రీస్తులో ఉంటే అక్కడ నూతన సృష్టి, పాతవన్నీ గతించిపోయినవి, ఇదిగో సమస్తము నూతనమైనవి. మనం బ్యాప్టిజం తీసుకుని ఇంకా తాకుతున్నాం అనుకోండి, ఇంకా స్మోకింగ్ తీసుకున్నాం అనుకోండి, ఇంకా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఇక్కడికి పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా సినిమాలకు వెళ్ళి అబద్ధాలు చెప్పి మోసాలు చేసి ఏ ప్రధానం ఇక్కడ చేసినాం అనుకోండి, బ్యాప్టిజం తీసుకుని ఏం లాభం గురించి లాభం ఉందా? మనమే మోసం చేసి నేను అంటాను, నేనేమన్నా చూస్తానా, దేవదాన్ని ఏమన్నా చూస్తాడా, నన్ను నేను ఆయన చూస్తానా, నేను ముఖేష్ని చూస్తాడా, ముఖేష్ నన్ను చూస్తాడా? సో బ్యాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కరు మార్పు రావాలి జీవితం. తల్లిదండ్రులతో మంచిగా మాట్లాడాలి, అందరితో మంచిగా మాట్లాడాలి కదా ప్రియుడా, అందరితో ప్రేమ ఉండాలి, అందరితో సమాధానం ఉండాలి. మన క్రియలు ఏమైనా తప్ప అనిపిస్తే వాళ్ళని మనము మానుకోవాలి. అన్యుడు ఎవరైనా ఈ రొట్టెనో తినకూడదు, ఈ యొక్క మాంసం తినకూడదు. ఎవరు తినాలా? యూదులు మాత్రమే దాన్ని తినాలా, ఇశ్రాయేలు జనాంగాన్ని మాత్రమే తినాలా.
ఎవరైనా అన్యులు తినాలంటే ప్రతాప్ ఏం చేయాలంట? ఆ అన్యులు యూదులని కలవాలా, కలిసి యెహోవా దేవుడిని తెలుసుకోవాలా, వాళ్ళు సున్నతి పొందాలా. సున్నతి పొందిన తర్వాత వాళ్ళు కానీ అన్యులు కానీ, దానికి కూడా ఎగ్జాంపుల్ మనమంతా హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవాడు కదా. మరి మ్యాక్సిమం మనం ఇక్కడ కూర్చున్న మ్యాక్సిమం అయినంత వరకు మనం హిందూ బ్యాక్గ్రౌండ్. మనం ఇప్పుడు ప్రభురాత్రి బదులు తీసుకున్నాం. ఎందుకు? మనము బాప్టిజం తీసుకున్నాం, యేసుప్రభువుని కలుస్తున్నాం. అన్ని దిగొచ్చా? దాన్ని బాప్టిజం తీసుకున్నాం దిగొచ్చా? రైట్. ఇప్పుడు ఈ రొట్టెకు యేసుప్రభువుకి ఏంటి కనెక్షన్? ఇప్పుడు జాన్స్ గాస్పెల్, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 6. దానికన్నా ముందు ప్రియులారా, ఫస్ట్ కొరింథియన్స్ తీసుకుందామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీసుకున్నట్లయితే 5వ అధ్యాయము. అందరూ అండర్లైన్ చేసుకుంటే ఈ వాక్యం చాలా ముఖ్యం. ఏంటి పులియని రొట్టె, పులిసిన రొట్టె అంటే అర్థం ఏంటి? చాప్టర్ 5, ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 5, అందరు తీయండి, వర్స్ 6 అంటే, మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరగరా? మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేడి. అంతేకాక క్రీస్తు అని మన పస్కా పశువు వధింపబడెను. ఇక్కడ చూసారా కదా, ఏమన్నా చదువుకుంటా చాప్టర్ 5 verse 6 little loudly. Is not good. Know ye not that the little leaven devoted. Things are therefore the old leaven, that ye may be no one, as ye are unleavened. But even Christ our Passover is sanctified. Okay. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి అనే మాట అక్కడ ఉంది. ఇప్పుడు చెప్పండి పిల్లరా, ఇక్కడ పులిసిన పిండి అంటే అర్థం ఏంటి? అతిశయము. అతిశయం దేంతో పోల్చారు? పులిసిన పిండితో పోల్చారు, అంతే కదా. మీరు అతిశయపడొద్దు. పులిసిన పిండి, కొద్దిగా పిండి మొత్తం పిండినంతా ఆ యొక్క ముద్దంతా పులుపు చేస్తుంది కదా. కొద్దిగా పులుపు మనము పెరుగులో వేస్తే ఏమవుతుంది? సారీ, పాలలో వేస్తే ఏమవుతుంది? మొత్తం పెరుగు వేసినట్టుగా. అది యాక్చువల్గా గుడ్ బ్యాక్టీరియా కానీ బ్యాక్టీరియా పెరుగు. అలా కొద్దిగా పిండి ఏమైనా చేస్తుందంటే ఆ ముద్దంతా పిండిని పులుపు చేసే కనెక్షన్ అయిపోయి. అలాగే అతిశయపడొద్దు. అతిశయము, గర్వము, పాపము దేంతో పోల్చారు? దేవుడు పులిసిన పిండితో. ఇప్పుడు అర్థమైందా? దేవుడు ఎందుకు పొంగని రొట్టెలు తినొద్దు, పులియని రొట్టెలు ఎందుకు తినొద్దు అంటే అది దేనికి సమానము? పాపము సమానం, గర్వానికి సమానం, అహంకారానికి సమానం, లేకపోతే అతిశయపడడానికి సమానం. సో ఏం రొట్టె తినాలా? పొంగని రొట్టెలు తినాలా. పాపం లేని జీవితం జీవించాలి, గర్వం ఉండకూడదు. అదే కదా దేవుడు మనకి ఇక్కడ నేర్పించింది. ఆ పులిసిన పిండి మీరు పడేయండి, అది పనికిరాదు. పాపమైన జీవితాన్ని మీరు పడేయండి, అది పనికిరాదు. బ్యాప్టిజం తీసుకున్నారు, ప్రభురాత్రి బలిలో పాలు పొందుకుంటున్నారు. వాళ్ళ పాపాలు మనం చేసినాం అనుకోండి, ఎవరు చూడరు కదా, దేవుడు చూస్తారు కదా. దేవుడు చూసినాడు అనుకోండి, మనం దేవుడి తట్టు తిరగకుండా మనం ఎవరు చూడట్లేదు, దేవుడు ఏం చేయట్లేదు అన్నాం అనుకోండి, ఒకరోజు కానీ ఒక్కరోజు మనం దేవుడికి లెక్క చెప్పాలా. ఈ భూమి మీద కానీ ఒకసారి దేవుడు లెక్క అడుగుతాడు, దాని తర్వాత మనం చనిపోయిన తర్వాతనే దేవుడు మనం లెక్క అడుగుతాడు. మీకు ఒక విషయం తెలుసుకోలేదు, ప్రభురాత్రి వల్ల మనం పాపాలు కూడా తింటే ఏమవుతుందంటే చనిపోతామంట వచ్చి. అందుకే దాన్ని మీరు అయోగ్యంగా తీసుకున్నట్లయితే కొంతమంది బలహీనులు అవుతున్నారు.
కొంతమంది వ్యాధిగ్రస్తులు అవుతున్నారు, కొంతమంది నిద్రించుచున్నారు. నిద్రించడం అంటే ఏంటి? చనిపోవడం. చాలా మంది క్రిస్టియన్స్ ఇలా ఎందుకు చనిపోతున్నారంటే ఆ ప్రభు రాత్రి వల్లను పరిశుద్ధంగా తీసుకోవట్లే, అన్ని పాపాలు చేసుకుంటూ, తాకుంటూ, అమ్మాయిలతో తిరుగుకుంటూ, మోసాలు చేసుకుంటూ, అబద్ధాలు చెప్పుకుంటూ, అన్యాయంగా వాళ్ళ ల్యాండ్ వీళ్ళ ల్యాండ్ పోలీసుల దగ్గరికి వెళ్ళి కేసులు పెట్టుకుంటూ, ఇలాంటివి చేసుకుంటూ వీళ్ళు వచ్చి ప్రభురాత్రి వల్లలో పాల్గొంటుంటారు. ఇలాంటి వాళ్ళు వచ్చి ప్రసంగాలు చేసుకుంటారు. అటోళ్ళు ఒకటి ప్రసంగం అని చేయకూడదు, పాత జీవితాలు జీవించాలా, లేదా అదన్నా మానుకోవాలి కదమ్మా. ఈ గుడ్ ఫ్రైడే అని కొంతమంది చేస్తుంటారు కదా, ఆ రోజు చూడాలా, అందరికి ఒక మాట ఇస్తారు, 7 మాటలు ఇస్తారు. ఆ 7 మాటలు మాట్లాడటంలో ఒక్కొక్కరు ఒక బ్యాక్గ్రౌండ్ గమనించాలి కదా. మీరు కదా అంత ఘోరమైన బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అమ్మ ఇప్పుడు వాక్యం చెప్తారు, 7 మాటలు వాళ్ళు చెప్పారంటే ఈ మాట మళ్ళీ దానిపై ఇది మన పర్ఫార్మెన్సా, ఏమైనా ఎగ్జిబిషనా? ఏ ప్రతాప్, ఎప్పుడన్నా వాక్యం ఇస్తే నేను యోగ్యంగా లేకపోతే వద్దు బ్రదర్, నేను చెప్పేంత యోగ్యం కాదు మానవ ఒకరు నేను చెప్పను. లేదు చెప్తున్నామంటే మన పాప లోపలికి దాని జోలి వల్ల పోకూడదు. అలాంటి చోటు ప్రసంగాలు చేస్తే బాగుంటుంది. నువ్వు చేసేది చేసుకుంటూ కదా, లంచాలు తీసుకుంటూ, లంచాలు ఇచ్చుకుంటూ, మోసం చేసుకుంటూ, అన్యాయమైన జీవితాలు జీవించి వాళ్ళ లాంటి వీళ్ళ లాంటి కొట్టేసి మన అకౌంట్లో తప్పులు రాసుకుంటూ వీళ్ళతో వచ్చి ప్రసంగాలు చేస్తే జస్ట్ ఊహించండి ఎలా ఉంటుంది. వీళ్ళు ఒకసారి ఆలోచించండి, ఘోరం ఉంటుంది. సో యేసుక్రీస్తు ప్రియుడు ఇక్కడ అంటాడు, మీరు అతిశయపడొద్దు. కొద్దిగా పులుసుల పిండి ముద్దంతా, ఇంత పెద్ద ముద్ద మనం 1 కిలో పిండి మనం కలిపామనుకుంటుంది కదా, దాంట్లో కొద్దిగా పులుసుల పిండి మనము దానికి జాయిన్ చేసామనుకోండి, పిండి అంతా పులిసిపోతుందట. ఇక్కడ ప్రభు అంటాడు వాక్యం ద్వారా ఉంటాడు. కాబట్టి పులిసిన ఆ పిండిని మీరు పడేయండి, అది మంచిది కాదు. ఇప్పుడు అర్థమైందిగా, పులిసిన పిండి అంటే పాపము, అతిశయము, గర్వము. అతిశయం గురించి ఏమంటాడండి? ఇర్మియా గ్రంథం ఒకసారి తీయండి. ఇర్మియా గ్రంథం 19:23. అతిశయము, గర్వము గురించి ప్రభు ఏమంటున్నాడు ఒకసారి చూడండి. ఐ థింక్ 23:19 ఒకసారి చూద్దామా? నేను తప్పు చెప్పాను. అతిశయపడుట అనే మాట ఉంటుందండి. ధనవంతుడు తన ధనమును బట్టి అతిశయింపక, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయింపక. 9:23 నేను 19 చెప్పాను కదా, సారీ అండి. 9:23 థ్యాంక్స్ మా. ఒక్కసారి అందరు గమనించండి, నేను చదువుతాను. ఇక్కడ
అతిశయపడడం ఎంతో ప్రమాదం. యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. అందరూ అండర్లైన్ చేసుకోండి. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టియే అతిశయింపవలెను. ఏమా అతిశయించేవారు దేని గురించి అతిశయించుకుంటారంట? వారి యొక్క జ్ఞానాన్ని బట్టి అతిశయించుకుంటూ, నాకన్నా తెలియలేని వాడు లేడు అనుకోకూడదు. నాకన్నా చదువులో నాకంటే తెలివిలో లేదు, నాకంటే స్మార్ట్ ఎవరు లేరు. నిజం లేరా? నాకంటే తెలివిలో పౌలు ఏమంటాడు? కొరింథీయులకు రాసిన పత్రికలో మీరు అనేకులు జ్ఞానవంతులు లేరు, ఆయన కానీ దేవుడు జ్ఞానవంతులను సిగ్గుపరచుటకు జ్ఞానం లేని మిమ్మల్ని ఎన్నుకున్నాడు అంటాడు. ఇంకొక మాట చెప్పాలంటే 9:23 ఇర్మియా 9:22. సో జ్ఞానం లేని మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ఇంకొక మాట చెప్పాలంటే దేవుడు ఎన్నుకున్న మనందరం ఒకప్పుడు ఎవరు పంట? జ్ఞానము లేనివారు. ధనవంతుడు తన ధనములు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి, మాకు డబ్బు ఉంది, బంగారం ఉంది, కార్లు ఉన్నాయి, ఏమండి 4-5 ఇల్లులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, అతిశయించబడాలా? దేవుడి స్తోత్రం. అంటే అప్పుడప్పుడు మన న్యూస్లో ఇస్తారు కదా, అడానీ నంబర్ 1, అంబానీ నంబర్ 2, ఇట్లా మనం ఎప్పుడప్పుడు పోల్చుకోకూడదు కదా. అని let not wise man boast about his wisdom, let rich man boast about his riches, let not mighty man boast about his might, healthy man, gym bodies కదా. జనరలైజింగ్, నేను జిమ్కి వెళ్తున్నా, నాకు జిమ్ బాడీ అక్కడ అతిశయించుకుంటాను. ఉంటే మంచిదే కదా. రైట్. అతిశయపడేవాడు దేంట్లో అతిశయపడాలంట? భూమి మీద నీతి న్యాయాన్ని జరిగించి యెహోవాను నేను తెలుసుకున్నానే, ఆ దేవుడు నా దేవుడు అయ్యాడే, నేను ఆయనను తెలుసుకున్నాను, దాన్ని బట్టి అతిశయించాను. రైట్. ఇప్పుడు పాత నిబంధనలో మనం చూసిన రొట్టె యేసు ప్రభువే అంటే ఆ రొట్టె. చూద్దామా? జాన్స్ గాస్పెల్ చాప్టర్ 6. యోహాను సువార్త 6వ అధ్యాయానికి అందరు తీసినట్లయితే ఈ కనెక్షన్ ఏంటో మనం చూసుకుంటాం. ఇక్కడ యేసుక్రీస్తు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచుతాడండి. 6వ అధ్యాయం మొదటి వచనం చూడండి, నేను చదువుతాను, అందరు గమనించండి మీ బైబిల్. అటు తర్వాత యేసు తిబేరియా సముద్రము అనగా గలిలయ సముద్రం దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించారు. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చున్నాడు. అప్పుడు పస్కా అను యూదుల పండగ సమీపించింది. చూసారా, ఇక్కడ రొట్టెలు చేపలను పంచే ఆ కనెక్షన్ కానీ ఎప్పుడు వచ్చిందంట? పస్కా పంటలో వచ్చింది. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యుద్ధకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పును అడిగిన కానీ ఏమి చేయనై ఉండినో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలా అడిగాను. అందుకు ఫిలిప్పు వారు ప్రతివాడు కొంచెము పుచ్చుకున్నట్టుకైనను 200 దినారుల రొట్టెలు చాలవని ఆయనకు చెప్పాను. ఆయన శిష్యులలో ఒకడు అడగా, సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ అక్కడ ఉన్న ఒక చిన్నవాని యొక్క 5 రొట్టెలు 50 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రం ఆయనను
ఆయన ఏ మాత్రమని ఆయనకు అనగా యేసు జనులను కూర్చుండబెట్టాడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చికైనది కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండి యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి కూర్చున్న వారిలో వడ్డించెను. అలాగూ చేపలు కూడా వారికి ఇష్టమైనంత మటుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టం కాకుండా మిగిలిన ముక్కలను పోగు చేయడానికి తన శిష్యులకు చెప్పాను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొక్క మిగిలిన 5 యావల రొట్టెలు ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ మనుషులు యేసు చేసిన సూచనలు చూచి నిజముగా ఈ లోకములకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకునేది. ఇక్కడ గమనించండి, యేసుక్రీస్తు ఎన్ని రొట్టెలు? 5 ఆవల రొట్టెలు, 2 చేపలు. ఎంతమందికి వచ్చాడంట? 5,000 మందికి. పచ్చిక అంటే అంత గ్రీనరీ ఉందంట, అక్కడ కూర్చోబెట్టాడు. ఎప్పుడు పంచాడంట? ఏ పండుగ రోజు? పస్కా. నాకు ఇది చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు మనం పస్కా గురించి కదా మాట్లాడేది కదా. ఆ పస్కా రోజు ఏంటి హైలైట్? గొర్రె మాంసము, లేకపోతే గొర్రె పిల్ల వధించడం, రెండోది రొట్టె. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చదువుతున్నాము? రొట్టెల గురించి. ఇప్పుడు గొర్రె మాంసం బదులు పెట్టించాడు చేపలు. 5,000 మంది వాక్యం వినడానికి వచ్చారు. వాక్యం చెప్తుంటే ఇంకొక వాక్యం ఉంది, 3 రోజుల నుంచి వాళ్ళు అలాగే ఉండాలంట. అంటే 3 days యేసుక్రీస్తు నాన్ స్టాప్ చెప్పాడు అనుకుంటున్నా. వీళ్ళు పోయేటప్పుడు ఎక్కడ కడుగురి పడిపోతారని చెప్పి యేసుక్రీస్తు మీ దగ్గర ఏమైనా తినడానికి ఎంత ఉన్నాయంటే ఫిలిప్ అంటాడంట, మన దగ్గర 200 దినాలు ఉన్నాయి ప్రభువా, ఇంతమంది మనం మార్కెట్కి వెళ్ళి కొన్నా కానీ మనకు సరిపోదు అంటే ఒక పిల్లవాడు 5 రొట్టెలు 2 చేపలు తెచ్చారట. ప్రాబ్లం ఎవరో గొర్రెలను మేకలను వేసుకోవడానికి వచ్చిన పిల్లడు అనుకుంటున్నారు. సో సండే స్కూల్లో ఒక టీచర్ వాక్యం చెప్తుందంట, యేసుక్రీస్తు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు అన్నాడు. అప్పుడు ఒక చిన్న పిల్లడు లేచి అడిగాడంట, అది ఎట్లా సాధ్యం ప్రభు ఆ టీచర్ అంటే 5 రొట్టెలు 5,000 మంది ఎట్లా పెట్టాడంటే ఆమె దేవుడు అద్భుతం చేస్తాడు కదా అని చెప్పింటే బాగుంటాయి. ఆమె అన్నదంట ఆ రోజుల్లో ఒక్కొక్క రొట్టె పెద్ద ఉండదంట. సో ఇంకో పిల్లడు లేచి మరి అంత పెద్ద రొట్టెలు ఆ చిన్న పిల్లడు ఎట్లా తెచ్చింది అంటాడు కదా. అంత పెద్ద రొట్టెలు మరి ఆ చిన్న పిల్లడు ఎట్లా పట్టుకుని వచ్చిండు అని అంట. కూర్చోరు అలాంటి కూర్చోబెట్టిందంట. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే దేవుడు అద్భుతం చేస్తాడు. రైట్. ఇక్కడ 5,000 మందికి పంచాడు. వేస్ట్ కాకుండా 12 గంపలు అన్ని పోగు చేశాడు. జరిగింది ఏంటంటే శీలా మరుసటి రోజు మళ్ళా వీళ్ళంతా యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారు? మళ్ళా రొట్టెలు చేపలు తినడానికి వచ్చారు. యేసు ప్రభు వాళ్ళ ఇంటెన్షన్ కనుక్కున్నాడు. అప్పుడు చెప్తాం చూడండి. ఇరవై 22వ వచనం. మరునాడు సముద్రం ఆద్దరిని నిల్చున్న జనసమూహం వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరి ఒకటి లేదని యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు, కానీ ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళారనేది తెలుసుకునేది. అయితే ప్రభు కృతజ్ఞతలు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటకు దగ్గరనున్న తిబెరియా నుండి వేరే చిన్న దోణెలు వచ్చాను. కాబట్టి యేసు ఆయన శిష్యులను అక్కడ లేకపోవట జనసమూహం చూసినప్పుడు వారు ఆ చిన్న దోణికి యేసు వెలుగుచూ కపెర్నహూమునకు వచ్చింది. దాని తర్వాత పిల్లరా కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే చూసుకుందామండి. రైట్. 26వ వచనం నుండి మీరు
సూచనలను చూచటం వలన కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మీరు సూచనలు చూడడానికి, వాక్యం వినడానికి రాలే, ఎందుకు వచ్చారు? ఇప్పుడు చదవండి. మీరు సూచనలు చూచటం వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందటం వలనే నన్ను వెతుకుచున్నారని. మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నారు? రొట్టెల గురించి వెతుకుతున్నారు. You got my point? So these people following Jesus, why? Not for hearing the word of God, not to see any miracle. They were following Jesus because of the food. అంతే కదా? అప్పుడు యేసు ప్రభువు ఇంటెన్షన్ కనుక్కొని అప్పుడు అంటాడండి ఈ మాట, ఏమండి? క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని. క్షయం అంటే నాశనమయ్యే ఆహారం కొరకు కష్టపడకుడి గాని, నిత్య జీవము కలుగజేయు, నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. అది మీరు క్షయమైన, క్షయం అంటే నాశనమయ్యే ఫుడ్ గురించి వెతకండి, తిండి గురించి రావద్దు కదా పిల్లరా. కొన్ని చర్చెస్లలో ప్రతి సండే వాళ్ళు ఆహారం పెడతారండి, అన్నము, పప్పు, ఎవరైనా స్పాన్సర్ చేసే కూరలు, ఓకే, చికెన్. ఎబ్రోన్ చర్చ్ వాళ్ళు ఎవ్రీ సండే పెడతారు. కొన్ని చర్చెస్ దగ్గర అంతా ఆహారం పెడుతుంటారు. చాలా మటుకు ఈవెన్ హిందూ గుళ్ళ దగ్గర కానీ ఆహారం పెడతారు. మీరు గమనించారా? అక్కడ పోయినందరూ దేనికి వెళ్తారు? తినడానికి. వాళ్ళు మీద రోడ్ అవుట్, కానీ వాక్యం, దేవుడి వాక్యం గురించి, దేవుడి గురించి వెళ్ళేటప్పుడు ఎక్కువ మంది గమనిస్తారా? చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. ఇక్కడ సైనిక్ పూరి దగ్గర ఒక చర్చ్, క్యాథలిక్ చర్చ్, ప్రతి శనివారం అక్కడ లంచ్ పెడతారు. నేను చూస్తాను పిల్లరా, ఆ మందిరానికి వచ్చేటప్పుడు తక్కువ, తినడానికి వచ్చేటప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆహారం ఎప్పుడు దొరుకుతుంటే అక్కడ ప్రజలు వెళ్తారు. సేమ్ ఇక్కడ కానీ యేసుక్రీస్తు ఆల్రెడీ ఒక అద్భుతం చేశాడు కాబట్టి ఈ ఆహారము రొట్టెలు తినడానికి వీళ్ళు వచ్చారు. అది యేసు గమనించి అప్పుడు యేసుక్రీస్తు మళ్ళా అంటాడు, క్షయమయ్యే ఆహారం గురించి. క్షయం అంటే నశించే ఆహారం గురించి వెతకండి. ఈ తిండి ఏ పాటదండి? మనం కొంచెం కష్టపడితే ఎవరైనా పెడతారు కదా. 100 రూపాయలు వస్తే ఈజీగా 1 కిలో బియ్యం తెచ్చుకొని, కొద్ది కూరగాయలు తెచ్చుకొని మంచిగా తినవచ్చు. కానీ మనం దేవుని వెతకాల. అక్షయము అంటే నాశనం కాని ఆహారము. నాశనం కాని ఆహారం ఏంటి? యేసు ప్రభువు, నేనే జీవాహారము, పరలోకం నుంచి వచ్చిన రొట్టె నేనే, నన్ను తినండి, నన్ను వెతకండి, అప్పుడు మీకు నిత్య జీవం దొరుకుతుంది. ఆ కనెక్షన్లోనే యేసుక్రీస్తు ఆ మాట అంటాడండి. రైట్. 32వ వచనం. కాబట్టి యేసు, పరలోకం నుండి వచ్చు ఆహారము మోసం మీకు ఇయ్యలేదు, నా తండ్రి అయిన పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. ఓకే, పరలోకం నుండి దిగి వచ్చు లోకములకు జీవం నిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీకు నిశ్చయముగా చెప్పుచున్నానని వారు చెప్తున్నారు. కావున దాని తర్వాత అంటాడండి, నేనే జీవాహారము. 41. కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయన గురించి సనుకొనిరి. ఏమన్నాడంటే యేసుక్రీస్తు, నేనే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారములు. ఇప్పుడు అర్థమైందా? అది ఇంగ్లీష్లో చదువుతారా? వర్స్ 41 అని లౌడ్లీ, ఐ యామ్ ద బ్రెడ్. వర్స్ 41 అంతేనా? ఓకే. Jews murmured. The Jews then murmured at him because he said, I am the bread which came down from heaven. I am the bread which came down from heaven. పరలోకం నుండి దిగొచ్చిన ఆహారం నేను. ఇప్పుడు ఇక్కడ క్లియర్ వాక్యం. ఎవరంట పరలోకం నుంచి దిగిన ఆహారము? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు తాను దేంతో పోల్చుకున్నాడు? ఆహారం. ఇంగ్లీష్లో బ్రెడ్. బ్రెడ్ అంటే రైస్ కాదు. బ్రెడ్ అంటే పన్ను, లేకపోతే పావు బాజు, లేకపోతే పావు అంటుంది కదా, లేకపోతే రొట్టెను కదండి. ఇప్పుడు మనము దేని గురించి మాట్లాడుతున్నాము? పులిని రొట్టె గురించి. సో ఇక్కడ యేసుక్రీస్తు అంటాడు, ఆ రొట్టె నేనే, పరలోకం నుండి దిగొచ్చిన ఆహారం నేనే.
నేను పెట్టిన 5 రొట్టెలు 2 చేపల గురించి మీరు రావద్దు. యు డోంట్ కమ్ టు మీ బికాస్ ఆఫ్ దిస్ ఫిజికల్ ఫుడ్. యు కమ్ టు మీ ఫర్ స్పిరిచువల్ ఫుడ్. మనకు స్పిరిచువల్ ఫుడ్ గురించి వచ్చినప్పుడు దేవుడు ఫిజికల్ ఫుడ్ గా ఇస్తాడు, అంత కదా. నేను జనరల్గా మన ఫుడ్ గురించి స్నాక్స్ గురించి చెప్పట్లే. జనరల్గా మనం దేవుడు నిజంగా ఉతికినప్పుడు మనకు తిండి తక్కువైతుందా, పొదవ ఉంటుందా? సో మనం వెంబడించడమే మంచి ఇంటెన్షన్తో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, మందిరానికి వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా మనం ఆశీర్వదిస్తాడు. He will give us good food, spiritual food. యేసుక్రీస్తు ఆ రొట్టె తీసుకుని ఆ రాత్రి ఇదే మీ కొరకు కొట్టబడిన నా శరీరం. కరెక్ట్ అయిందా? ఓల్డ్ టెస్ట్మెంట్ లో రొట్టెలు, న్యూ టెస్ట్మెంట్ లో యేసుప్రభు అంటాడు నేనే ఆ రొట్టెను. లాస్ట్ ప్రభు రాత్రి వాళ్ళు వచ్చినప్పుడు ఒక రొట్టెను తీసుకుని ఇది నా శరీరం అంటాడు. ఇదే అండి రొట్టెల పండుగ అంటే యేసుక్రీస్తు తన శరీరాన్ని ఆపాదించుకోవడం. 5 రొట్టెలు 2 చేపలు పంచాడు, నో డౌట్. తర్వాత ఆ రొట్టెలను దేంతో పోలుస్తాడు? తన శరీరంతో పోలు. నేనే పరలోకం నుండి దిగి వచ్చిన జీవ ఆహారం. దాని తింటాడు, నన్ను తినువాడు ఎన్నటికీ ఆకలి కొనడు. మోషే పంపిన మన్నాలు తిని చనిపోయారు, కానీ నన్ను తిన్నవాడు చనిపోడు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు. చూడండి 52వ వచనము, చాప్టర్ 6 verse 52. యూదులు ఆయన తన శరీరం ఇలాగూ తినగలనీయడని ఒకరితో ఒకరు వాదించింది. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కాదు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానీయమై ఉన్నది. ఇది న్యూ టెస్టమెంట్ లో యేసు ప్రభు శరీరం. సో ఈరోజు మా టాపిక్ ఏంటంటే పాత నిబంధన కాలంలో పస్కా పండుగ రోజు దేవుడు ఏం చేశాడంటే చెప్పాడంటే మీరు ఒక గొర్రెను వధించండి, దాని రక్తము ద్వారబంధముల మీద డోర్ల మీద రాయండి, దాని మాంసము కాల్చి దాంతో పాటు రొట్టెలు, పొంగని రొట్టెలు, పులియని రొట్టెలు తినాలి. మాంసం తినేది ఒక రోజే, కానీ రొట్టెలు తినాల్సినది 7 రోజులు. ఎలాంటి రొట్టెలు తినాలా? పొంగని రొట్టెలు, పులియని రొట్టెలు. ఫస్ట్ రోజు తినేటప్పుడు గ్యాదర్ కావాలి, తర్వాత 7th డే గ్యాదర్ కావాలి. మీరు అది తినేటప్పుడు ఎదురు కదా అర్జెంట్ తినాలా, షూస్ వేసుకుని బెల్ట్లు కట్టుకుని చేతిలో కర్రలు పెట్టుకుని ఇంకా బయలుదేరుతున్నాము. ఇంతమంది ఆఫీస్కి వెళ్తూ బెల్ట్ వేసుకుని తింటారు కదా, అట్ట అనమాట. షూస్ వేసుకుంటూ ఒక ముద్ద పెట్టుకుని, బెల్ట్ వేసుకుంటూ ఒక ముద్ద పెట్టుకుని అట్ట మీరు ఆ యొక్క రొట్టె తినేటప్పుడు అర్జెంట్ ఉన్నారు. ఎందుకు? మోషే ఆహారం ఎప్పుడన్నా వచ్చి వెళ్ళిపోండి, ఐగుప్తు నుంచి మీరు వెళ్ళిపోండి, 430 సంవత్సరాలు మీరు బానిసలు ఉన్నారు కదా, ఇంకా మీకు దేవుడు స్వతంత్రాన్ని ఇస్తున్నాడని ఎప్పుడైనా చెప్పవచ్చు అని వాళ్ళకి తెలిసి వాళ్ళంతా రెడీగా ఉన్నారంట. మనం న్యూ టెస్టమెంట్ లో యేసు ప్రభు రాకడ ఎనీ టైం రావచ్చు. అందుకే ఆ రొట్టెను ఆ ద్రాక్షరసమును మనం రెగ్యులర్ తినాలా. నేనే పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారమును, నా శరీరం తింటేనే మీకు జీవము. నేను మీరు కలిపోతే లేపుతాను, అంత్యజన్మనే లేపుతాను. ఎంత అర్థం ఉంది కదా పిల్లరా. ఆ రొట్టెలు ఒక్కటే కాదు, ఆ రొట్టెలు ఎక్కడ కనెక్ట్ అయింది? యేసు ప్రభు కనెక్ట్ అయింది. ఆ యేసు ప్రభు కనెక్టే కాకుండా ప్రభురాత్రి వల్ల మనం ఎవ్రీ సండే మనం ఎంత ధైర్యం అంటే చాలా చర్చెస్లలో ఎవ్రీ సండేస్ వాళ్ళు ప్రభురాత్రి వల్ల తీసుకోరండి. మరి వాళ్ళ చర్చలు ఎందుకని చేస్తారు, కానీ మనం ప్రతి సండే ఐ ఫీల్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మన పాల్ బ్రదర్ అప్పుడప్పుడు వస్తుంటాడు కదా ఫ్యామిలీతో, ఆయన ప్రభురాత్రి వాళ్ళ గురించే వస్తాడు. అది తింటేనే మీకు నిత్య జీవం అంటాడు. తింటే నేను అతని చివరి దినంలో లేపుతా, అతను చనిపోతే. నా శరీరం తిని నా రక్తం తాగకపోతే మీకు జీవం ఉండదు. సో పస్కా పండుగ ఓకే, ఆ గొర్రె పిల్ల యేసుక్రీస్తే
ఆ రొట్టె కానీ యేసుక్రీస్తే. ఎంత చక్కటి అర్థం కదా. ఆ రొట్టెను ద్రాక్షరసం ఇచ్చినప్పుడు యేసుక్రీస్తు చక్కగా అంటాడు, ఇది నా శరీరం, ఇది నా రక్తం, దీన్ని తిని దీన్ని త్రాగువాడే నిత్య జీవం కలవాడు. అప్పుడు చాలా మంది యూదులు ఈయన శరీరం ఎలా తినగలుగుతాము, ఈయన రక్తాన్ని ఎలా తాగుతాము, వీళ్ళు ఏమంటున్నారు, ఒరిజినల్ గా ఆయన శరీరం తినాలా, ఒరిజినల్ గా ఆయన ఫిజికల్ గా ఆయన రక్తం తాగాలనుకున్నట్టు శీల. అది యాక్చువల్లీ స్పిరిచువల్ మీనింగ్. కొద్దిగా వెయిట్ చేసి ఉంటే యేసు మరణం అయిన తర్వాత వాళ్ళకి అప్పుడు తెలుసుకుంటుంది కదా, అయ్యో ఆయన శరీరం అంటే రొట్టెనా, ఆయన రక్తం అంటే ద్రాక్షరసమా. వీళ్ళు కొద్దిగా వెయిట్ చేసి తెలిసిపోయేది. వీళ్ళు ఏం చేశారు, అమ్మ బాబోయ్ ఆయన శరీరం తినడం ఏంటి, ఆయన రక్తం తాగడం ఏంటని ఆ రోజు నుంచి అనేకులు వెనుదిరిగి వెళ్ళిపోయారు. చూడండి ఆ వాక్యం. యూదులు 52 ఆయన తన శరీరం ఎలా తినగలనీయడని ఒకరికొకడు వాదించిరి. 66వ వచనం, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుతీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. ఇంకా ఎప్పుడే కానీ యేసు ప్రభు దగ్గరికి వాళ్ళు రాలేదు. మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం అంటే ఇది. ఇంక మళ్ళీ రాలేదంట యేసు ప్రభు దగ్గరికి. ఎందుకు? వీళ్ళేమంటున్నారు, లిటరల్గా ఆయన శరీరం తినాలా, ఆయన రక్తాన్ని తాగాలా అని అనుకున్నారు. కానీ యాక్చువల్గా యేసు ప్రభు తన శరీరము తన రక్తము దేంతో పోల్చాడు, రొట్టెతో ద్రాక్షరసం. అందుకే వాక్యం వినాలండి, మంచి గురించి దాని అర్థం ఏంటో తెలుసుకోవాలి. మధ్యలో గప్పిన మనం కన్క్లూషన్లకి జంప్ అయ్యమనుకో, మిస్అండర్స్టాండింగ్. యేసుక్రీస్తు ఒకరోజు ఒక విషయం చెప్పడం లేదండి. ఒక లేడీ, ఒక భర్త, ఇద్దరు భార్య భర్తలు జీవించారు కొన్ని సంవత్సరాలు. భర్త చనిపోయాడు. వాళ్ళ తమ్ముడు ఆమెను చేసుకున్నాడు, ఆయనగా చనిపోయాడు. ఇంకొక తమ్ముడు ఆయన చేసుకున్నాడు, ఆయనగా చనిపోయాడు. 3 చనిపోయారు. ఇప్పుడు యేసుక్రీస్తుని వీళ్ళేమడుగుతారు, మరి పరలోకంలో ఈమెకు ఈ 4 ఎవరు భర్తగా ఉంటాడు అని అడుగుతారు. అప్పుడు యేసుప్రభు అంటాడు, మీరు వాక్యాన్ని లేఖనాలను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు, వాక్యాన్ని అర్థం చేసుకోలేదు. పరలోకంలో పెళ్లికి ఇవ్వడము పెళ్లికి తీసుకోవడం ఉండదు. అందరూ దేవదూతల వలె ఉంటారు. హల్లెలూయా. మన పరలోకంలో మ్యారేజ్, భార్య భర్త, ఈ ఫీలింగ్స్ ఉండవంటారు కదా. మనమందరం దేవదూతల వాక్యం. అందుకే పరలోకాన్ని కానీ భూలోకం మాదిరి కంపేర్ చేయకూడదు అంటాడు. తిండి, నిద్రపోవడము, మొబైల్ ఫోన్స్. సో డోంట్ కంపేర్ హెవెన్ విత్ ఎర్త్. కాదు కదా, ఇది పరలోకం. మనం దేవుని మహిమలో ఉంటామంట. ఆడ మనం నిద్రపోతామా, ఆడ తిండి ఉండేదా కదా. ఇవన్నీ వాక్యం తెలుగు. డోంట్ మిస్అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడి వాక్యం చాలా మన అందులో తలకుంటే చాలా ఆశ్రయిష్టం. సో ప్రియులా, ఈరోజు పస్కా పండుగ ప్లస్ పులియని రొట్టెల పండుగ గురించి వచ్చే వారం సెకండ్ ఫెస్టివల్. ఏంటి ఆ సెకండ్ ఫెస్టివల్ ప్రియులరా? ఫస్ట్ ఫ్రూట్స్, ప్రథమ ఫలము. లేకపోతే అప్పుడప్పుడు మన క్రిస్టియన్ చర్చెస్ చేస్తాం కదా, ఏం పండుగ? హార్వెస్ట్ పండుగ, కోత పండుగ. అంటే పంటలను కోసి ఆ యొక్క మొదటి ఫ్రూట్ను విధించి ఇప్పుడు దేవుడి సన్నిధిలో దాన్ని కానుకగా ఇవ్వాలి. సో దేవుడి చిత్తం అయితే వచ్చేవారు దాన్ని. ఇది ఈ 7 పండుగలు మనం పెద్ద ఎగ్జైటింగ్ ఉండకపోవచ్చు, కానీ మనం తెలుసుకోగలుగుతాం కదా. ప్రతి వాక్యం శీల దేవుని యేసుక్రీస్తు కనెక్ట్ అయింది. ఈ 7 పండుగలు మనం లాస్ట్ వరకు చూస్తే ప్రతి పండుగకు యేసుక్రీస్తు అక్కడ ఎక్కడో కనెక్ట్ అయి ఉంటాడు. పాయింట్ కదా. ఓల్డ్ టెస్టమెంట్లో ఎవ్రీ ఫీస్ట్, ఎవ్రీ ఫెస్టివల్ జీసస్కి ఎక్కడో ఒక రకంగా
కనెక్ట్ అయింది. సో కాబట్టి అది తెలుసుకోవడం మనకు చాలా ఆమేన్. అందరం చెప్తాం ఆమేన్. ప్రార్థన చేసుకోండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న మా ప్రభువా, ఎంత మంచిది.